ట్రంప్ గత కొన్ని రోజులుగా సుంకాల పెంపుతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నాడు. దీంతో దీని ఎఫెక్ట్ భారతదేశ ఇండస్ట్రీపై భారీగానే ఉంది అని తెలుపుతున్నారు. అమెరికాలో నిర్మించిన విదేశీ సినిమాలపై యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చాడు. అమెరికాలో కాకుండా ఇతర దేశాల్లో రూపొందించే సినిమాలపై 100% పన్ను విధించాలని ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. అయితే హాలీవుడ్ సినిమా పరిశ్రమ చచ్చిపోతోంది, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అయితే ట్రంప్ నిర్ణయం వల్ల భారతీయ సినిమాలకు ఎలాంటి ప్రతికూలత ఎదురవుతుందనే వివరాల్లోకి వెళ్తే, అమెరికాలోనే సినిమాల నిర్మాణం జరగాలి, మళ్ళీ హాలీవుడ్ కు పూర్వ వైభవం రావాలి అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇతర ప్రభుత్వ విభాగాలకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విదేశాల్లో నిర్మించే సినిమాలపై 100% పన్ను విధించాలి, ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని తన ఆదేశాల్లో ఆయన పేర్కొన్నారు. ట్రంప్ ఆదేశాలకు ప్రభుత్వం తరపున అధికారులు వెంటనే స్పందించారు. తాము ఇప్పటికే ఈ పనులు ప్రారంభించాం, పన్ను విధింపు అవకాశాలను పరిశీలిస్తున్నామని ట్రంప్ ఆదేశాలకు అధికారులు బదిలిచ్చారు. అయితే కేవలం థియేట్రికల్ రిలీజ్లపై పన్ను విధిస్తారా లేదా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలపై కూడా పన్ను విధిస్తారా అనే విషయంపై స్పష్టత నెలకొని రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయని సినీ వర్గాలైతే పేర్కొన్నాయి. సినిమా బడ్జెట్ పై పన్ను విధిస్తారా లేదా బాక్సాఫీస్ రెవెన్యూ ఆధారంగా పన్ను విధిస్తారా అనే విషయాలపై క్లారిటీ లేదు. ఇక ఈ అంశాలపై హాలీవుడ్ సినీ వర్గాలు అధికారులు ఉమ్మడిగా కసరత్తు చేస్తున్నారనే విషయాన్ని రియాటర్ వెల్లడించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే హాలీవుడ్ సినిమా పరిశ్రమను పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నాలను ప్రారంభించారు. హాలీవుడ్ దిగ్గజాలు జాన్ వైట్ తదితరులు కూడా ఓ కమిటీ రూపొందించారు. ఇంతకు ముందు కంటే భిన్నంగా మెరుగ్గా సినీ పరిశ్రమను ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో భారత సినిమా పరిశ్రమ ఆదాయంపై భారీగా దెబ్బపడే అవకాశాలు ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ వ్యవహారంపై భారతీయ సినీ వర్గాలు, నిర్మాతలు, దర్శకులు స్పందించలేదు. ట్రంప్ నిర్ణయంపై ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ట్రంప్ గత కొన్ని రోజులుగా సుంకాల పెంపుతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నాడు. దీంతో దీని ఎఫెక్ట్ భారతదేశ ఇండస్ట్రీపై భారీగానే ఉంది అని తెలుపుతున్నారు. అమెరికాలో నిర్మించిన విదేశీ సినిమాలపై యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చాడు. అమెరికాలో కాకుండా ఇతర దేశాల్లో రూపొందించే సినిమాలపై 100% పన్ను విధించాలని ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. అయితే హాలీవుడ్ సినిమా పరిశ్రమ చచ్చిపోతోంది, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అయితే ట్రంప్ నిర్ణయం వల్ల భారతీయ సినిమాలకు ఎలాంటి ప్రతికూలత ఎదురవుతుందనే వివరాల్లోకి వెళ్తే, అమెరికాలోనే సినిమాల నిర్మాణం జరగాలి, మళ్ళీ హాలీవుడ్ కు పూర్వ వైభవం రావాలి అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇతర ప్రభుత్వ విభాగాలకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విదేశాల్లో నిర్మించే సినిమాలపై 100% పన్ను విధించాలి, ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని తన ఆదేశాల్లో ఆయన పేర్కొన్నారు. ట్రంప్ ఆదేశాలకు ప్రభుత్వం తరపున అధికారులు వెంటనే స్పందించారు. తాము ఇప్పటికే ఈ పనులు ప్రారంభించాం, పన్ను విధింపు అవకాశాలను పరిశీలిస్తున్నామని ట్రంప్ ఆదేశాలకు అధికారులు బదిలిచ్చారు. అయితే కేవలం థియేట్రికల్ రిలీజ్లపై పన్ను విధిస్తారా లేదా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలపై కూడా పన్ను విధిస్తారా అనే విషయంపై స్పష్టత నెలకొని రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయని సినీ వర్గాలైతే పేర్కొన్నాయి. సినిమా బడ్జెట్ పై పన్ను విధిస్తారా లేదా బాక్సాఫీస్ రెవెన్యూ ఆధారంగా పన్ను విధిస్తారా అనే విషయాలపై క్లారిటీ లేదు. ఇక ఈ అంశాలపై హాలీవుడ్ సినీ వర్గాలు అధికారులు ఉమ్మడిగా కసరత్తు చేస్తున్నారనే విషయాన్ని రియాటర్ వెల్లడించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే హాలీవుడ్ సినిమా పరిశ్రమను పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నాలను ప్రారంభించారు. హాలీవుడ్ దిగ్గజాలు జాన్ వైట్ తదితరులు కూడా ఓ కమిటీ రూపొందించారు. ఇంతకు ముందు కంటే భిన్నంగా మెరుగ్గా సినీ పరిశ్రమను ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు.
డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో భారత సినిమా పరిశ్రమ ఆదాయంపై భారీగా దెబ్బపడే అవకాశాలు ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ వ్యవహారంపై భారతీయ సినీ వర్గాలు, నిర్మాతలు, దర్శకులు స్పందించలేదు. ట్రంప్ నిర్ణయంపై ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ట్రంప్ గత కొన్ని రోజులుగా సుంకాల పెంపుతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నాడు. దీంతో దీని ఎఫెక్ట్ భారతదేశ ఇండస్ట్రీపై భారీగానే ఉంది అని తెలుపుతున్నారు. అమెరికాలో నిర్మించిన విదేశీ సినిమాలపై యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చాడు. అమెరికాలో కాకుండా ఇతర దేశాల్లో రూపొందించే సినిమాలపై 100% పన్ను విధించాలని ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. అయితే హాలీవుడ్ సినిమా పరిశ్రమ చచ్చిపోతోంది, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అయితే ట్రంప్ నిర్ణయం వల్ల భారతీయ సినిమాలకు ఎలాంటి ప్రతికూలత ఎదురవుతుందనే వివరాల్లోకి వెళ్తే, అమెరికాలోనే సినిమాల నిర్మాణం జరగాలి, మళ్ళీ హాలీవుడ్ కు పూర్వ వైభవం రావాలి అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇతర ప్రభుత్వ విభాగాలకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విదేశాల్లో నిర్మించే సినిమాలపై 100% పన్ను విధించాలి, ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని తన ఆదేశాల్లో ఆయన పేర్కొన్నారు. ట్రంప్ ఆదేశాలకు ప్రభుత్వం తరపున అధికారులు వెంటనే స్పందించారు. తాము ఇప్పటికే ఈ పనులు ప్రారంభించాం, పన్ను విధింపు అవకాశాలను పరిశీలిస్తున్నామని ట్రంప్ ఆదేశాలకు అధికారులు బదిలిచ్చారు. అయితే కేవలం థియేట్రికల్ రిలీజ్లపై పన్ను విధిస్తారా, లేదా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలపై కూడా పన్ను విధిస్తారా అనే విషయంపై స్పష్టత నెలకొని రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయని సినీ వర్గాలైతే పేర్కొన్నాయి. సినిమా బడ్జెట్ పై పన్ను విధిస్తారా, లేదా బాక్సాఫీస్ రెవెన్యూ ఆధారంగా పన్ను విధిస్తారా అనే విషయాలపై క్లారిటీ లేదు. ఇక ఈ అంశాలపై హాలీవుడ్ సినీ వర్గాలు, అధికారులు ఉమ్మడిగా కసరత్తు చేస్తున్నారనే విషయాన్ని రియాటర్ వెల్లడించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే హాలీవుడ్ సినిమా పరిశ్రమను పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నాలను ప్రారంభించారు. హాలీవుడ్ దిగ్గజాలు జాన్ వైట్ తదితరులు కూడా ఓ కమిటీ రూపొందించారు. ఇంతకు ముందు కంటే భిన్నంగా, మెరుగ్గా సినీ పరిశ్రమను ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో భారత సినిమా పరిశ్రమ ఆదాయంపై భారీగా దెబ్బపడే అవకాశాలు ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ వ్యవహారంపై భారతీయ సినీ వర్గాలు, నిర్మాతలు, దర్శకులు స్పందించలేదు. ట్రంప్ నిర్ణయంపై ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.